శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం శ్రీడి వేణుగోపాల్ గురుస్వామి దివ్య ఆశీస్సులతో స్వామి శరణమయ్యప్ప. ఈరోజు వచ్చేసి మన గురుస్వామితో ఉన్నాము. స్వామి శరణం. స్వామి స్వామి శరణం. స్వామి, ఇది ఇంత పెద్ద యాత్ర చేయడానికి కారణం ఏంటి స్వామి? ఎలా స్టార్ట్ చేస్తారు మీరు అసలు? యాత్ర మేము మా గురుస్వామితో 2007లో స్టార్ట్ చేసాం. ఒకసారి జీవితంలో ఒకసారి పాదయాత్ర చేయాలనే ఉద్దేశంతో, అది కూడా జిందగీని ఒకసారి శబరి యాత్ర చెలో చెలో పాట మీద, ఆ పాట మీద ఎందుకో హైదరాబాద్ నుంచి శబరిమలకు నడుచుకుంటూ వెళ్ళాలా అని ఒక మంచి ఉద్దేశం కలిగి మనసులో ఎవరు పోతారు ఎట్లా పోతారు అని 3 ఏళ్ళు పట్టింది స్వామి నాకు తెలుసుకోవడానికి. 3 ఏళ్ళ తర్వాత నాకు తెలిసింది వేణుగోపాల్ గురుస్వామి గారు శబరిమల పాదయాత్ర తీస్తాడు, చాలా బాగుంటుంది గురుస్వామి వెంబడి పోతే తెలుసుకొని అప్పుడు గురుస్వామితో కలిసి పేరు రాపించి అప్పుడు స్టార్ట్ చేశాం స్వామి 2007లో. స్వామి, అప్పుడు పాదయాత్ర ఎలా ఉండేది? అంటే ఇలా యాత్ర ఎప్పుడంటే మనకి ఎన్ని ఫెసిలిటీలు ఉన్నాయి స్వామి, రోడ్లు అవన్నీ అప్పుడు ఎలా ఉండేది? 2007లో రోడ్లు చిన్నగా, హెవీ వెహికల్స్, గూడ్స్ వెహికల్స్ చాలా పోతుండే. ఇలా రోడ్లు పెద్దగా అయినాయి. ఆ రోజు గురుస్వామి చాలా మంచిగా చక్కగా గురుస్వామి వెంబడి 300-350 మంది ఉంటుండే. ఈరోజు గురుస్వామి లేనందుకు అందరూ కూడా ఆయన వెంబడి నడిచిన వాళ్ళు, ఆయన శిష్యులు అందరం కూడా సపరేట్గా బృందాలు ఏర్పరచుకొని పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఆయన ఒక్కోడు ఉంటే కూడా ఈరోజు ఇంతమందికి కూడా పాదయాత్ర చేయడానికే ఇబ్బంది అవుతుండేమో. ఎందుకంటే ఇబ్బంది అంటే గురుస్వామి దురుద్దేశం కాదు, గురుస్వామి మంచిగా చూస్తుండే, కానీ ప్రతి స్వామిలో హాల్టింగ్ ఇబ్బంది అవుతుండే. ఎందుకంటే గురుస్వామి అంటే నమ్మకంతో ఇవాళ 1000 మంది వస్తుండే గురుస్వామి వెంబడి పాదయాత్ర. ఆ 1000 మంది ఒకసారి వెళ్తే ఆ వేణుగోపాల్ గురుస్వామి వెంబడి ఎంత దూరం లైన్ ఉంటుంది? గురుస్వామి కాలమైనాక సపరేట్గా శిష్య బృందం అందరూ కూడా సపరేట్గా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాం సార్. స్వామి, ఈ యాత్ర తీయడానికి ఎన్ని రోజుల ముందు నుంచి మీరు ప్లాన్ చేస్తారు? నేను ఈ పాదయాత్ర కోసం ఒక 4 months నుంచి కష్టపడతాను స్వామి. ఎందుకంటే అన్నీ కూడా సమకూర్చి ఒక దగ్గర స్వామి పప్పు కానీ ఉప్పు కానీ అన్నీ కూడా అందరితో కమిట్మెంట్ అయ్యి సమకూర్చి 4 months ముందు నుంచే మేము పాదయాత్ర ప్లాన్ చేస్తాం స్వామి. షెడ్యూల్ అనేది 2 months బిఫోర్ వచ్చేసి శబరిమల వరకు కూడా అన్ని హాల్టింగ్స్ అనేది, అన్ని ఫంక్షన్ హాల్స్ కానీ, గుడి కానీ, బడి కానీ అన్నీ కూడా మాట్లాడుకొని, ఎందుకంటే మన ఎంబడి వచ్చే స్వాములకు ఎటువంటి ఇబ్బంది కలగొద్దు, అందరికీ కూడా 3-4 hours రెస్ట్ అనేది కంపల్సరీ సాయంత్రం పూట అని చెప్పి అన్ని హాల్స్ మాట్లాడతాం స్వామి. స్వామి, గురుస్వామితో ఉన్న మీకు అనుభవాలు ఏంటి చెప్పండి స్వామి? గురుస్వామి వేణుగోపాల్ గురుస్వామి అంటే పాదయాత్రకు మొదలు చేసింది హైదరాబాద్ నుంచి పాదయాత్ర ఆయన వేణుగోపాల్ గురుస్వామి గారు. గురుస్వామి గురించి అయితే అసలు కామెంట్స్ ఏం లేవు. ఆయన దైవంతో కొలుస్తారు అందరు. గురుస్వామి అంటే ఎంతో ప్రేమ భావంగా చాలా బాగా ఉంటుండే అందరితో, ఎవరిని కూడా వాళ్ళతో మాట అనకపోతుండే గురుస్వామి గారు. అంటే అనుభవం స్వామి నార్మల్గా ఎట్లా అంటే మీకు ఏదైనా ఒక గుర్తుంటుంది కదా ఫస్ట్ టైం వచ్చినప్పుడు గురుస్వామితో ఏదైనా అనుభవం? గుర్తు అంటే గురుస్వామి ప్రతి జాగాలో కూడా ఇవాళ ఆ రోజు 4 రాష్ట్రాలు ఉండే, ఈరోజు 5 రాష్ట్రాలే, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ. గురుస్వామి పాదయాత్ర చేసుకుంటూ ప్రతి జాగాలో కూడా ఒక మంచి పేరు సంపాదించి ఇవాళ దినం మనం పాదయాత్ర తీస్తే ఆ బ్యానర్లో ఫోటో చూసి ఈయన రాలేదు గురుస్వామి లేడా అని అడుగుతారు. అంత అనుభవస్తులైన, అంత పేరు సంపాదించాడు ఆయన వేణుగోపాల్ గురుస్వామి గారు. అదే మాకు దీవెనలు. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా మమ్మల్ని గుర్తుపట్టడం కారణము అదే స్వామి.
స్వామి ఇప్పుడు చాలా మంది అయితే చాలా గ్రూప్స్ అయిపోయినాయి కదా, కొన్ని గ్రూప్లలో నేను చూసినట్టయితే వేణుగోపాల్ గురుస్వామి ఫోటో కూడా కాదు కదా, వాళ్ళ పేరు కూడా తీస్తలేరు స్వామి. దాని దిక్కనైతే మనం చెప్పలేం స్వామి, ఎందుకంటే మాకు గురుస్వామికి ఉన్న సంబంధం చాలా దగ్గర నుంచి మేము గురుస్వామితో నడిచాము కాబట్టి మాకు బాగా అభిమానం. ఆయన అంటే మేము ఆయనని దేవునితో సమానం కోలుస్తాం. ఎవరి గురించి అయితే మనము పెట్టుకోలేదని చెప్పి మనం చెప్పలేము స్వామి, ఎందుకంటే వాళ్ళ ఇష్టం. స్వామి ఇట్లా పాదయాత్ర తీయాలని చెప్పి ఎందుకు వచ్చింది స్వామి కాన్సెప్ట్? అసలు ఇది దీంతో ఏం లాభాలు ఉన్నాయి? లాభాల కోసం పాదయాత్ర చేయరు స్వామి అయ్యప్ప. పాదయాత్ర తీయాలనే ఆలోచన మాకు లేకుండే, పాదయాత్ర ఎవరెంబడన్నా పోవాలనే ఆలోచనలు ఉండే. గురుస్వామి కాలమైనాక ఎవరెంబడి పోవాలా, ఎట్లా పోవాలా, నాకైతే నడిచే ఓపిక ఉండే. నడిచి ఒప్పుకుంటే ఉడత భక్తిగా మనం ఏదైనా ఇవ్వాలా, 1000 100 ఏదైనా కానీ మనం ఇచ్చి ఎవరెంబడన్నా నడుచుకుంటా పోదామన్న ఆలోచనతో ఉండే గురుస్వామి కాలమైనాక. కానీ ఈ గడ్డం వెంకటేష్ యాదవ్ అన్నదాపా నువ్వెందుకు స్వామి ఎవరెంబడు ఓడు, నువ్వే పాదయాత్ర తీయొచ్చు కదా అనేసి అంటే నేనన్నా అన్న పాదయాత్ర తీయాలంటే ఆషామాషి కాదు. పాదయాత్ర తీయాలంటే సంకల్ప బలం ఉండాలా, ధైర్యం ఉండాలా, భగవంతుని అండ ఉండాలా. పాదయాత్ర తీయాలంటే ఈ రోడ్డు పైన నడుస్తాము, చాలా కఠినమైనది, కష్టమైనది. ఎందుకంటే మనం నార్మల్గా బస్సులో, ట్రైన్లో, సన్నిధానంలో కానీ 5 మంది 10 మంది ఉంటేనే ఏదో చిన్న గొడవలు ఉంటాయి. పాదయాత్ర తీయాలంటే ఆలోచనతో ఉండాలా, ఆవేశం చంపుకోవాలా, ఆలోచనతో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలా. అన్న నాతో కాదు, నేను చేయలేను అని చెప్పి నేను డ్రాప్ అయినాను స్వామి. కానీ గడ్డం వెంకటన్న పట్టిన పట్టు వదలకుండా నువ్వు పాదయాత్ర తీయాలా, డేట్ నిర్ణయించు, డేట్ తీయి అనేసి అంటే అన్న నేను కోపమోని అంటారు అందరూ, నన్ను నమ్ముకొని 10 మంది కూడా రారు అనేసి అంటే ఆ వెంకటన్న 10 మంది కాదు 5 మంది వచ్చినా నువ్వు పాదయాత్ర తీస్తున్నావు, నువ్వు వెళ్తున్నావు పాదయాత్ర, నువ్వు తీయాలా కంపల్సరీ అని చెప్పి బాగా పట్టుబట్టి నాతో డేటు నిర్ణయించి పలానా రోజు పలానా డేట్కు మీరు వెళ్తుర్రు అని చెప్పి అన్నీ కూడా ఆయననే దగ్గరుండి సమకూర్చి ఆ రోజులలో మా దగ్గర పాదయాత్ర వెళ్ళేటప్పుడు నేను ఊహించని విధానంగా నేను అనుకోలే. ఎందుకంటే ఏ దానికైనా కానీ భగవంతుని అనుగ్రహం ఉండాలా. నేను శంషాబాద్ సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి వెళ్ళి శంషాబాద్కి వచ్చే వరకు కూడా నేను తిరిగి చూసుకుంటే నన్ను నమ్ముకొని 80 మంది వచ్చారు సార్. 80 మంది నన్ను నమ్ముకొని వచ్చిర్రా అని చెప్పి నేను ఆశ్చర్యపోయినాను. ఇంతమంది ఎట్లా వచ్చి నా ఎంబడి అని చెప్పి ఆ గడ్డం వెంకటన్న ఈరోజు కూడా ఈ పాదయాత్ర వెళ్తుంది. శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర ఉందామంటే అలా ముఖ్యమైన వ్యక్తి గడ్డం వెంకటన్న, రామ్ గురుస్వామి ముండా మార్కెట్, వీరిద్దరు సహాయ సహకారం వల్ల ఆ రోజు మొదలైన పాదయాత్ర అది ఆగకుండా ఇంకా నడుస్తూనే ఉంది స్వామి. స్వామి యాత్రకు మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు అనేది మనం చెప్పలేం స్వామి. ఎందుకంటే ఈరోజు కొన్న నిత్యావసరాలు రేపు అదే రేట్కి దొరికాయో స్వామి. రేపు ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఖర్చుని మనము ముడిపెట్టలేము. అంటే అందాజ ఒక చిన్నపాటి పెళ్ళి చేయొచ్చు ఎట్లా? చిన్నపాటు పెళ్ళి చేసా అంటే ఈజీగా చేస్తాము. ఎందుకంటే ఈరోజు మా ఎంబడి ఉన్న స్వాములు మేము అందరినీ మెల్లమెల్లగా కొంచెం డైవర్ట్ చేసుకుంటా వేరే వేరే బృందాలవి అందరూ డిసైడ్ అయినాక మేము డేట్ నిర్ణయించడం జరుగుతుంది. ఎందుకంటే ముందు ఆ డేట్ తీస్తే మా ఎంబడి స్వాములు ఎక్కువ అవుతారు, మాకు ప్రతి హాల్టింగ్ కష్టమవుతుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుంది మాకు కానీ మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆలోచనతో మేము చాలా లేట్గా
ప్యాకేజ్ అనేది నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి ఖర్చు అవుతుంది స్వామి. 10 లక్షలు కావచ్చు స్వామి. అయ్యప్ప స్వామి ఇవన్నీ మెయింటెనెన్స్ ఎలా అంటే మీరు స్వాములను ఏ టైంకి లేపుతారు, ఏ టైంకి రోడ్డు మీకు పంపిస్తారు, దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయండి స్వామి. ఏ రోజుకు ఆ రోజు వెదర్ చూసుకొని, ఎందుకంటే వర్షం పడుతుంది, మంచు ఉంటుంది, స్వాములు జాగ్రత్తగా వెళ్ళాలా, స్వాములు జాగ్రత్తగా వెళ్ళి హాల్ట్కు చేరుకోవాలా, మన యాత్ర దిగ్విజయంగా కొనసాగాల, ఆ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలా, అందరూ కూడా తిరుగు ప్రయాణం చేయాలా అని చెప్పి ఎంతో పట్టుదలతో ఎంతో లక్ష్యంతో ఆ స్వామివారి అనుగ్రహం మనతో ఉండాలా. మనతో నడిచే స్వాములు కూడా మనకు సహకరించడం, అందరు కూడా మంచిగా నడవడం అట్లా జరుగుతుంది స్వామి. అయ్యప్ప స్వామి ఇన్ని సంవత్సరాల ఏ సంవత్సరము మీకు చాలా బాగా అనిపించింది స్వామి? అంటే ఈ యాత్ర అంటే స్వామి ఫస్ట్ మేము యాత్ర తీసినప్పుడు నేను కానీ శ్రవణ్ స్వామి కానీ ఆ రోజు వెంకటన్న ప్రతి వారం మా దగ్గరకు వస్తుండే. వెంకటన్న నేను శ్రవణ్ మా దగ్గర 2 వీలర్ వెహికల్ లేకుండే, కార్ లేకుండే, అందరితో పాటు నడుచుకుంటూ ముందుకు వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడి వీళ్ళందరినీ అక్కడ తప్పిస్తుండే. అక్కడ వచ్చినాక వంట గిట్లా చేసుకోవడం, అందరం కూడా తినేసి కలిసి మళ్ళీ నైట్ హాల్ట్ మళ్ళీ ముందుకు వెళ్ళడం, అందరూ తిన్నాక తినేసి అందరు పడుకున్నాక పడుకొని మళ్ళీ అందరికన్నా ముందు లేచి స్నానం చేసి మేము వెళ్తుండే. నేను శ్రవణ్ స్వామి. అయ్యప్ప స్వామి ఇన్ని సంవత్సరాల మీరు హైయెస్ట్ గ్రూప్ తీసుకోపోయిన గ్రూప్ ఏది స్వామి అన్న? ఇన్ని సంవత్సరాల మేము ఈ 2 ఇయర్స్ నుంచి మేము తక్కువ చేసాం స్వామి. ఎందుకంటే మేము డేట్ నిర్ణయించుడు కాక చాలామందిని కూడా నేను డైరెక్ట్గా వద్దని చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం తీసుకెళ్తాం స్వామి, మన మీద నమ్మకంతో వస్తారు. హాల్ట్ విషయంకి వచ్చే వరకు ఇబ్బంది వెనక వాళ్ళకి అవుతుందేమో అని చెప్పి మనకు మోతాదుగా 100 మంది అయితే సరిపోతుందని చెప్పి అట్లా చేయడం జరుగుతుంది స్వామి. యాత్ర ఇంకా 80 మందిని 300 మందిని తీసుకెళ్ళాం స్వామి ఒకటేసారి. స్వామి మన ఇంట్లో చిన్నపాటి దావత్ చేస్తేనే మనం వారం 10 రోజుల నుంచి ఆలోచిస్తాము. ఇంత పెద్ద యాత్రలో ఒకటేసారి 120 మందికి 3 పూటల భోజనం పెడుతున్నారు స్వామి. అది ఎలా చేస్తున్నారు, ఎలా సాధ్యం స్వామి? వాళ్ళ 120 స్వామి. మేము ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు ఆ 80 మంది అంచెలంచెలుగా పెరుగుకుంటూ మేము 300 దాకా తీసుకెళ్ళినాం. ఈరోజు 2 ఇయర్స్ నుంచి లాస్ట్ ఇయర్ 180 ఉండే, ఈ ఇయర్ వచ్చేవరకు 130 ఉన్నారు. అందరినీ మేము తగ్గించుకుంటూ వస్తాం సార్. ఎందుకంటే మా ఎప్పటి నడిచేవాళ్ళు పాత వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి అనుభవం లేదు. కొంతమందికి నేను ఓపెన్గా చెప్పడం జరుగుతుంది, స్వామి మనం ఒక లిమిట్ ఒక పద్ధతిగా నడుస్తాము, మాకు అంతే చాలు అని చెప్పి ఆ ఫుడ్డు మన ఇంట్లో దావత్ చేసుకుంటే మనం ఒక 100 మందికి దావత్ చేయాలంటే 15 రోజుల ముందు నుంచి ఆలోచిస్తాం. ఇది వండిపిద్దాం, అది వండిపిద్దాం, ఏది తక్కువ పడవద్దు అని చెప్పి. మా యాత్రలు అట్లాగా స్వామి, అన్నీ కూడా మా దగ్గర ఉంటాయి. అన్ని జాగాలో కూడా మాకు మార్కెట్ తెలుసు, ఎక్కడ సిలిండర్ దొరుకుతుంది, ఎక్కడ కూరగాయలు దొరుకుతాయి, ఎక్కడ ఏం తెచ్చుకోవాలా, ఏం వండిపియాలా అని చెప్పి మాకు అనుభవం చాలా ఉంది స్వామి. అట్లా అని చెప్పి రోజుకు 1000 మందికి కూడా వండిపించినాం యాత్రలో. 1000 మందికి ఎట్లా అంటే పొద్దున టీ పెట్టడం కాడ నుంచి మళ్ళా టిఫిను 300 మందికి, మళ్ళా మధ్యాహ్నం లంచ్ 300 మందికి, మళ్ళా రాత్రి టిఫిన్ 300 మందికి. ఇక్కడ లోకల్లా ఎక్కడైతే హాల్ట్ ఉంటామో అక్కడ స్థానికులు ఒక 20-30 మంది కంపల్సరీ ఉంటుండే, వాళ్ళకు కూడా అందరికి పిలిచి అన్నం పెడుతుండే. అట్లా రోజుకు 1000 మందికి చేపించిన రోజులు ఉన్నాయి. ఈ 130 మందికి అంటే డైలీ 350 మందికి కొంట పెద్ద విషయం కాదు స్వామి. మన దగ్గర మన పిల్లలందరూ కూడా నా ఎంబడి ఎప్పుడు కూడా ఇప్పుడే మారలు కాదు, సివిల్లో కూడా నాతో ఉంటారు. వాళ్ళు నాకు ఎంతో సపోర్ట్ చేస్తారు. అట్లా మేము యాత్ర కంప్లీట్ చేస్తున్నాం సార్. స్వామి మీరు మాలధారణ ఎన్నోసారి స్వామి? నేను మాలధారణ 24సారి సార్. స్వామి 24సారి. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా మిరాకిల్స్ అయ్యప్ప ఏమని చెప్పగలుగుతారా స్వామి? మనం చూసారు మిరాకిల్స్ అంటే నేను 2007లో పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు నా దగ్గర డబ్బులు ఉండేది కాదు.
నేను 2000 రూపాయలు ఇచ్చి గురుస్వామి వెంబడి నడవడం, ఇక్కడ బయట టీ తాగడుకోవడం, ఛాయ్ కానీ డబ్బులు ఉండేది కాదు. ఈరోజు ఆ భగవంతుని దయ వల్ల ఇంతమందికి అన్నం పెట్టగలుగుతామంటే అది మనము గురుస్వామి గారు ఆ 2007లో పాదయాత్ర చేసి ఆగిపోదాం అనుకుంటే 2008లో మళ్ళా గురుస్వామి నడువు వెంకటస్వామి పాదయాత్రకు అని చెప్పి మా ఇంట్లో వాళ్ళకు ఒప్పించి నన్ను తీసుకురావడం, అది ఈ మాదిరిగా దారి తీయడం. ఇవాళ పాదయాత్రకు మనమే ముఖ్య వ్యక్తిగా ఉండి పాదయాత్ర ఈ శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందాన్ని నిర్వహించుకొని మనం ఇట్లా యాత్ర చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు డేట్ డిసైడ్ చేసేటప్పుడు కూడా స్వామి ఈరోజు వచ్చేసి అప్పట్లో గురుస్వామి గారు ఒక్కరు ఉంటుండే, ఈరోజు వచ్చేసి దగ్గర నాకు తెలిసి అయితే 20 నుంచి ఒక 30 గ్రూపులు ఉన్నాయి కదా స్వామి. వీళ్ళందరూ ఒకటే డేట్కి స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది, ఈ డేట్లు అనేది మీరు ఎలా డిసైడ్ చేస్తాం? ఒకటే డేట్కి స్టార్ట్ అయితే ప్రతి బృందంకి కూడా ఇబ్బంది అవుతుంది స్వామి. ఎందుకంటే గురుస్వాములు బాగానే ఉంటుండొచ్చు, మన ఎంబడి వచ్చిన స్వాములకు ఇబ్బంది జరుగుతుంది. అట్లా అని చెప్పి 2 రోజులు వదిలేసి 2 రోజులు వెనక ముందు అనేది డేట్లు పెట్టుకోవడం. ఎప్పుడైతే ఎవరిదో వాళ్ళు నిర్ణయించుకొని ఎవరికి ఏంది అడిగేది అన్నట్టు ఎవరు డేట్ నిర్ణయించుకొని వెళ్తారు స్వామి. అట్లా కాకుండా అందరం కూడా కలిసికట్టుగా ఉండుకొని వాళ్ళు గురుస్వాములు కూర్చొని డిసైడ్ చేసుకోవాలని నా ఉద్దేశం. ఈసారి నేను అందరికి కూడా ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను స్వామి. అయ్యప్ప స్వామి మీకు బాగా గుర్తు అంటే మీ యాత్రలో మీకు బాగా క్లోజ్ అయిన స్వాముల పేరు స్వామి? మేము వేణుగోపాల్ గురుస్వామి వెంబడి నడుస్తున్నప్పుడు కానీ సుశీల అన్న కానీ, బాలకృష్ణ అన్న, రమేష్ అన్న, యాకుత్పుర, డబిల్పుర, శ్రీరాములు, రాజలింగం, రాజశేఖర్, పవన్ నాయుడు, బాలకృష్ణ అన్న, రాజు దేశాయ్, చాలామంది, గడప నాగరాజ్ కరీంనగర్ వేములవాడ నుంచి, సాయన్న అని వేములవాడ నుంచి చాలామంది ఉన్నారు స్వామి. మేము పాత వాళ్ళం. ఇవాళ అదే పాత వాళ్ళం విడివిడిగా బాన్స్వాడ వినయ్ గురుస్వామి కానీ కుక్కల్ వెంకటన్ అందరం కూడా విడివిడిగా పాదయాత్ర. ఈరోజు ఎన్ని గ్రూపులు ఉన్నాయి స్వామి మొత్తం? మళ్ళీ ఈరోజు దాదాపు హైదరాబాద్ నుంచి ఒక 20 గ్రూపులు ఉన్నాయి స్వామి. అట్లాగే అందులో ఆ గ్రూప్లో నరేష్ కూడా ఉన్నాడు స్వామి. నరేష్ స్వామి ఇంకా మీరు ఈ ఒక్క బృందమే కాకుండా ఇంకా ఏ బృందానికి మీరు సహకరిస్తున్నారు స్వామి? సహకారం అంటే అందరం కూడా కలిసికట్టుగా ఉండి పాత వాళ్ళము కొత్త వాళ్ళము అనకుండా ఒకరికొకరు ధైర్యం చేసుకుంటూ వెనుక ఉన్న వాళ్ళు కానీ ముందు ఉన్న వాళ్ళు కానీ అందరం కూడా ఒకరికొకరు చూసుకుంటూ మా వెనకాల శబరిగిరీష బృందం వస్తుంది. వాళ్ళు ఈసారి సెకండ్ టైం. వాళ్ళకు కూడా మనం అన్ని విధాలంగా చూపించి దారి ఎట్లా ఉంటుంది ఏంది ఫంక్షన్ హాల్స్ అని మనం వాళ్ళకి ఫస్ట్ ఇయర్ చూపించడం జరిగింది. ఈసారి 2వ సంవత్సరం వాళ్ళు. ఈసారి వాళ్ళు కూడా మంచి దిగ్విజయంగా యాత్ర చేస్తున్నారు. అలాగే ప్రతి బృందం కూడా శ్రీ వేణుగోపాల్ గురుస్వామి గారి దివ్య ఆశీస్సులతో అందరూ కూడా చక్కగా పాదయాత్ర చేసుకుంటూ ఆ స్వామివారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళాలని చెప్పి ఆ అయ్యప్ప స్వామిని మనసారా కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇంతమంది స్వాములు ఉన్నారు, మీరు ఏమైనా మనీ కలెక్ట్ చేస్తారా ఈ స్వాముల దగ్గరికి? మనీ అంటే ఫోర్స్ ఏం లేదు స్వామి, వాళ్ళ ఇష్టం. వాళ్ళు రూపాయి ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా వాళ్ళ వృత భక్తిగా ఏది ఇచ్చినా మేము తీసుకుంటాం స్వామి. అయ్యప్ప స్వామి ఈ యాత్రలో ఇరుముడికి కానీ దీని కానీ అమౌంట్ ఏమన్నా మళ్ళీ ఛార్జ్ చేస్తారా స్వామి? చార్జెస్ అనేది ఏముండదు స్వామి. ఇరుముడికి అలా కానీ, రిఫ్లెక్షన్కి అలా కానీ, పొద్దున టిఫిన్కి అలా కానీ, మధ్యాహ్నం లంచ్కి అలా కానీ, రాత్రికి మళ్ళీ టిఫిన్ హాల్టింగ్కి అలా కానీ ఏముండదు. అందరూ సహకరిస్తేనే ఈ యాత్ర అనేది దిగ్విజయంగా కొనసాగుతుంది. అందరూ మాకు సహాయ సహకారాలు చేసిన స్వాములు అట్లా పేర్లు చెప్పుకుంటూ వాళ్ళంటే చాలామంది ఉన్నారు. అందరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎంతో మాకు సహాయ సహకారం చేసిన ఈ పాదయాత్రకు అందరూ కూడా చల్లగా ఉండాలా, వాళ్ళు వాళ్ళ బంధుమిత్రులు అందరూ కూడా ఆ దేవుని నీడలో ఆయన ఆశీస్సులు పొందాలా అని చెప్పి కోరుకుంటున్నాం. స్వామి శరణం.
స్వామి యాత్రలో స్వాములకు కాళ్ళ నొప్పులు కానీ ఇట్లా జ్వరం రావడం కానీ ఇట్లా ఏమైనా ప్రాబ్లమ్స్ కలిగితే మీరు ఎలా రియాక్షన్ తీసుకుంటారు స్వామి? ప్రాబ్లమ్స్ అనేది అయ్యప్ప దయ వల్ల ఎవరికైతే ఏం కాదు స్వామి. కామన్గా అయ్యాలి రేపు ఇంటి దగ్గర స్వామి అది తీసుకురా స్వామి ఆ వస్తువులు అంటే యాక్టివ్గా బండ్లు అయిపోయి సెల్ఫ్ కొడుతురు వెళ్ళిపోతురు, కార్లలో తిరుగుతురు. నడక అనేది చాలా మటుకు ఎవరికి లేదు ఈ రోజులలో. ఫుడ్వి అంతా కల్తీ వస్తుంది కాబట్టి ప్రాబ్లమ్స్ అయితే ఏమో మోషన్స్ అది ఇది నార్మల్గా. యాత్రలు మాత్రం ఇప్పటివరకు ఎవరికి ఏం కాలేదు. ఈ కాళ్ళ నొప్పులు అనేది ఆ నడక లేకుండా 10 రోజులు మాత్రం కంపల్సరీ అందరికీ ఉంటుంది స్వామి. కర్నూలులో ఆ స్వామివారి హనుమంతుంది పూజ చేసుకునే వరకు అయితే అందరికీ ఉంటుంది. దాని తర్వాత అందరూ కూడా చాలా చక్కగా మంచిగా నడుచుకుంటూ చాలా స్పీడ్గా వెళ్తారు, వేగంగా ఉంటారు, మంచి ఉత్సాహంగా ఉంటారు. స్వామివారి బలాన్ని అందరికీ బలాన్ని ప్రసాదిస్తాడు స్వామి. స్వామి ఈరోజు వచ్చి యూట్యూబ్ ఉంది, మనకు ఫోన్స్ ఉన్నాయి, ఇంట్లో టీవీలు ఉన్నాయి. ఇలా మనం పాదయాత్ర చేస్తున్నాడు ఇంట్లో వాళ్ళందరికీ తెలుస్తుంది. ఒకప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉండే స్వామి? మేము వెళ్ళినప్పుడు పాదయాత్ర అప్పట్లో మా గురుస్వామికి సువర్ణ భూమి అని చెప్పి రియల్ ఎస్టేటు వ్యాపారం చేసేవాళ్ళు. టీవీ స్పాన్సరు ఉండే స్వామి, టీవీ ప్రైజ్ ఆ టీవీలో యాడ్ ఇస్తుండే వాళ్ళు అప్పుడప్పుడు. ఈరోజు వచ్చేసి ఎంతో సంతోషంగా ప్రతిరోజు కూడా ప్రతి పూట ప్రతి చోట ఎంతో సంతోషంగా అందరినీ కూడా ఇంత చక్కగా చూపిస్తున్నాడు అంటే మాకు ఎంతో సహకరిస్తున్న మా ఎంపీ మనోజ్ చాలా సొంతగా మా దగ్గర ₹1 తీసుకోకుండా ఆయన సొంతగా ఆయన రీఛార్జ్ చేసుకుంటూ ఆయన ఎడిటింగ్ చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ కూడా ఆ ఎంపీ మనోజ్ని ఆ అయ్యప్ప స్వామి ఎంతో చల్లగా చూడాలా. మా బృందం తరపు నుంచి మేము కూడా అందరం కోరుకుంటున్నాం. స్వామి శరణం అయ్యప్ప. స్వామి ఈరోజు అదే సోషల్ మీడియాతోనే మనకు కొన్ని నెగటివ్ ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి స్వామి. మీరు చెప్పులు వేసుకున్నారు, మీ స్వాములేనా, మీ గురుస్వాములు ఇదే నేర్పించిరా అని చెప్పి అంటున్నారు. దానికి మీ సమాధానం స్వామి? స్వామి శరణం. ఇది గతంలో వేణుగోపాల్ గురుస్వామి ఉన్నప్పటి నుంచి కూడా అదంతా జరుగుకుంటూ వస్తుంది. అలాగే అన్నింటినీ కూడా మనం పట్టించుకొని అందరితో కొట్లాడుకుంటూ పోవాలంటే గమ్యస్థలంకు చేరనికే చాలా టైం పడుతుంది. కొన్నిటిని మనము చూసి చూడనట్టు, కొన్నిటిని విననట్టు మన దారిలో మనం వెళ్తుండాలి స్వామి. తవ్వపట్టి పోతుంటే చాలా వెనకాల నుంచి చాలా జరుగుతాయి. అవన్నిటిని పట్టించుకోవద్దు. మనము ధ్యానంతో ఆ అయ్యప్ప స్వామిని నమ్ముకొని మన గురించి, మన ఫ్యామిలీ గురించి, మనం కోరిన కోరికల గురించి మనం మొక్కినాము అయ్యప్ప స్వామికి. మంది గురించి మనం పోతలేము, అందరినీ పట్టించుకోవద్దు. ఇవాళ రేపు అట్లా అనుకుంటే ఇట్లా వాళ్ళకంత దమ్ము ధైర్యం అనేది ఉంటే ఇవాళ మన హిందూ దేవుళ్ళ పైన ఎంతో అగాత్యం జరుగుతుంది. మళ్ళీ అలాగే అప్పుడు ఏమో ఇంట్లో ఉంటారు, మళ్ళీ అప్పుడు బయటకు వెళ్తలేరు. ఇవాళ స్వాములు ఎన్నో బృందాలు పోతున్నాయి. ఇవాళ స్వాములు చెప్పులు వేసుకుంటారంటే మన వెహికల్కు టైర్ అనేది ఎన్నో కిలోమీటర్ల దాకానే నడుస్తుంది, ఎక్కువ నడవలేదు. అది కూడా మళ్ళీ టైర్ చేంజ్ చేసుకోవాలి. టైర్ అంటే చేంజ్ చేస్తాం. మనకు భగవంతుడు ఇచ్చిన శరీరం ఇవాళ ఈ కాళ్ళపైన మనం నిలబడుతున్నాం కాబట్టి ఇవన్నిటిని మనం పట్టించుకోదు స్వామి. స్వామి శరణం. స్వామి ఇప్పుడు యాత్రలో ఎవరైనా స్వామిని బాధపడితే అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తుకోవచ్చు, కానీ దీనివల్ల బాధపడితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు స్వామి? ఇంట్లో వాళ్ళైతే నేను అనుకుంటా అందరికీ కామన్గా వస్తారు స్వామి. తల్లిదండ్రి, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరికీ కూడా బంధుమిత్రులు అంటే అందరికీ కూడా ఇష్టమే. ఇది పాదయాత్ర స్వామి. మళ్ళీ మనం ఇంటికి 40 రోజుల తర్వాత ఇది ఇంటికి అయితే వెళ్తాం కదా స్వామి. అంతా బాధపడే అవసరం లేదు. ఎందుకంటే ఈ అయ్యప్ప స్వామిని నమ్ముకొని మనం ఒక్కసారి ఇంట్లోకి గదిలినాక ఆ స్వామి మీద భారం ఉంటుంది, మన నడక మీద ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా మనం తొవ్వల నడుచుకుంటూ టార్చ్ కానీ, రిఫ్లెక్షన్ జాకెట్స్ కానీ మనం శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర బృందం అందరికీ కూడా ప్రొవైడ్ చేస్తుంది, అందరికీ ఇస్తుంది. కాబట్టి మనకు టెన్షన్ లేదు స్వామి. ప్రతి చోట ప్రతి జాగ్రత్తగా మనము ప్రతి 2 కిలోమీటర్లకు 3 కిలోమీటర్లకు అందరినీ కూడా అబ్జర్వ్ చేస్తాము. మనం ఏదో స్వాములను రోడ్డు మీదకి పంపించి మనము అక్కడనే ఉన్నాం హాల్ట్ దగ్గర. అందరితో పాటు అందరు లోపలికి లేచి ఫ్రెష్ అయ్యి
అందరూ పడుకున్నాక మనం పడుకొని వస్తుంటాం స్వామి. అట్లాంటిది ఏం టెన్షన్ లేదు స్వామి. అయ్యప్ప మనం ఉన్నాము, భగవంతుడు ఉన్నాడు, ఆయన అండదండలు మనకు ఎప్పుడు ఉంటాయి, టెన్షన్ పడేది లేదు. అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప. స్వామి ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు ఏమని, గురుస్వాములు కార్లలో తిరుగుతారు, వాళ్ళు అక్కడ తిరుగుతారు, ఇక్కడ తిరుగుతారు, మీరు అందరినీ నడిపిస్తారు అని చెప్పి అనుకుంటున్నారు. స్వామి ఇన్ని రోజులు ఇన్ని బిజినెస్ కానీ జాబులు కానీ వదిలేసుకొని మీరు ఇంతమంది స్వాములకు సేవ చేస్తున్నారు అనుకుంటున్నారు. స్వామి మాకు బిజినెస్ ఉంది, మాకు డాబా ఉంది, మాకు అన్నా డాబా అని ఉంది బోయినపల్లిలో. మేము మాకు వచ్చే డబ్బులలో కొంచెం జమా కూర్చి ఆ డబ్బులు ఈ యాత్రకు వాడతాం స్వామి. అందరి స్వాముల గురించి ఎవరో ఏదో అనుకున్నారు, ఏదో చేసిరు, అందరినీ రోడ్డు మీద పంపించి ఇట్లా పడ్డలేం కదా స్వామి. అందరి గురించి యాత్ర చేస్తున్నాం కదా అయ్యప్ప. అంటే ఇంట్లో వాళ్ళని వదిలేసారు కదా, ఇంట్లో వాళ్ళని వదిలి జాబులు వదిలేసుకొని వస్తున్నారు కదా. నేను అంటున్నాను కదా, ఇంతకుముందు చెప్పాను, 40 రోజులే కదా మనం అయ్యప్ప దగ్గరికి వేడిది. మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే ఇంటికి క్షేమంగా వెళ్తాం కదా, దాని దిక్కేనంత టెన్షన్ ఎందుకు. 11 నెలలు మన గురించి, 1 నెల ఆ దేవుని గురించి మనం ఇంతకైనా వెళ్తాం. ఆ మొక్కులు, ఆ కోరికలు కోరినవి మనకు వచ్చే ఏడాది వరకు నెరవేరుతాయని ఒక నమ్మకంతో. ఎందుకంటే మాతో పాటు ఇప్పుడు స్వామి చారి గారు నింబోలి అడ్డ నుంచి 2వ పాదయాత్ర. స్వామి ఇప్పుడు 2వసారి మన ఎంబడి రావడం. అనుకోండి మన ఎంబడి యాత్ర ఎలా ఉంటుంది ఏంది. స్వామి మనకి దేవుడు చల్లగా చేసిండని ఎలా అర్థం చేసుకోవాలి స్వామి? అర్థం చేసుకున్నది ఏముంది స్వామి, మనంతర మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నాం, మంచిగా ఉన్నాం, మంచిగా బిజినెస్ చేసుకుంటున్నాం, ఎవరికి అప్పు చేసి ఎవరిని బాధ పెడతలేం. ఈరోజు ఉదాహరణ చూసుకుంటే మనం సంతోషంగా ఉన్నది నా గురించి కాదు, ఎందుకంటే నా గురించి నేను చెప్పుకోలేను. ఇవాళ ఎంపీ మనోజ్ మన వెంబడి 2018లో వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చాడు యాత్ర. అతని పేర ఇవాళ ఏ ఫోన్ నుంచి ఆయన ఎన్ని వీడియోలు తీస్తుండో ఆ ఫోన్ కూడా ఆయన దగ్గర లేకుండా స్వామి ఆ రోజులలో. అటువంటిది ఫస్ట్ టైం యాత్రకు వచ్చి ఆ స్వామిని కోరుకున్న విధానంగా, ఆయన ఏదైతే కోరుకుండో అదే విధానంగా నెక్స్ట్ ఇయర్ మళ్ళా నా దగ్గరకు వచ్చి స్వామి మనం పాదయాత్ర ఎప్పుడు నిర్ణయించినాం, ఏ డేటు పోయేది, నేను ఇట్లా మన యాత్ర పేరు మీద నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందరినీ కూడా స్వాములని ఎంతో ఆనందంగా అందరికీ చూపించాలనుకుంటున్నానని చెప్పి మనకు వచ్చి మాట్లాడిండు స్వామి. ఆ రోజు 2018 స్వామి దగ్గర ఫోన్ లేకుండే కానీ అంత ధైర్యం చేసి నెక్స్ట్ ఇయర్ నా దగ్గరకు వచ్చి చెప్పి అదే విధంగా అనుకున్న విధానంగా స్వామి ఇవాళ ఫోటోగ్రాఫర్ అయ్యిండు, వీడియోగ్రాఫర్ అయ్యిండు, ఎన్నో కెమెరాసు ఎంతో సంపాదించుకొని ఇవాళ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఆ స్వామి వారిని కొలుచుకుంటూ ఇవాళ అదే విధంగా మనకు సేవ చేసుకుంటూ మనోజు ఆయన ఎదుగుదల ఎట్లా ఉందో ఆ అయ్యప్ప స్వామికి అడిగిన విధానంగా చాలా చక్కగా మంచిగా స్వామి పద్ధతిగా ఎంతో అంచెలంచెలుగా ఎదుర్కొంటూ చాలా బాగున్నాడు స్వామి. అదే ఉదాహరణ చెప్తున్నాను స్వామి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి సామాన్లు అంటే వంట సరుకులు కానీ ఏమైనా కానీ మీరు ఏమైనా రెంట్కి తెస్తున్నారా స్వామి? రెంట్ కంటే మా దగ్గర లేనప్పుడు ఫస్ట్ సంవత్సరం తెచ్చుకున్నాం స్వామి. 2వ సంవత్సరం వచ్చేసే వరకు మాకు మేము తీసుకుపోయిన సామాన్లకు రెంట్ కట్టలేని పరిస్థితిలో మా దగ్గర ఉంటే మేము అదే విధానంగా బోయినపల్లి మార్కెట్ కమిషన్ ఏజెంట్స్ SBT బాలమల్లు సేటు మాకు ఇలా తినే పాత్రలు కూడా అన్నీ కూడా అతను సమకూర్చినవే కాదు, అతను ఇప్పించినవే మాకు అన్నీ కూడా అయ్యప్ప. అలాగే బోయినపల్లి మార్కెట్ కమిషన్ ఏజెంట్లు అద్దాల సీను కానీ, DBR మల్లేష్ కానీ, వాళ్ళ సంపత్ కానీ చాలామంది కూడా మాకు ఎంతో సహాయ సహకారాలతో ఈ పాదయాత్ర అనేది మాకు దిగ్విజయంగా ఈరోజు అందరు సంతోషంగా ఉండాలా, అన్ని విధాలుగా భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి మేము కోరుకుంటాం స్వామి. అందరినీ కూడా స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం. అలాగే ప్రతిసారి కూడా మేము ఈ పాదయాత్ర కోసం 4 నెలలు కష్టపడి అందరి దగ్గర కూడా మాకు తోచిన విధానంగా
ఎవరు ఎంత ఇస్తారో అది మేము సమకూర్చి ఒక దగ్గర మాకు కావాల్సిన విధంగా మాకు ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుంది ఎంత అని చెప్పి దాన్ని మళ్ళీ మేము కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతుండే. అయితే ఈసారి మాకు దేవుడు ఒక స్వామిని పంపించి విశాల్ స్వామి అని చెప్పి మన హైదరాబాద్లో నివాసం ఆ స్వామి గురుస్వామి నేను ఎంతో బాధపడుతున్నాను, ఎట్లా చేస్తాము ఏంది ఎట్లా అని చెప్పి ఆలోచనలు ఉంటే గురుస్వామి ఇవన్నీ కూడా నేను ఇప్పిస్తాను, నువ్వు టెన్షన్ పడకు, ఎంతరన్నా కానీ అది 2 లక్షలు కానీ 5 లక్షలు కానీ అని చెప్పి ఆ స్వామి అన్నీ కూడా మనకు ఈరోజు విశాల్ స్వామి ఇప్పించడం జరిగింది. స్వామి ఇలా అందరం కూడా ఆనందంగా మంచిగా పాదయాత్ర చేసుకుంటూ తినుకుంటూ మంచిగా రోడ్డు పైన ప్రతి హాల్ట్ కానీ నైట్ల ప్రతి వారం కానీ అయ్యప్ప స్వామిని భజన చేసుకుంటూ ఆయన నామస్మరణ భజన చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. స్వామి అయ్యప్ప స్వామి హైదరాబాద్లో దీక్ష ఈ పాదయాత్ర దీక్ష రెండు ఒకటేనా? హైదరాబాద్లో దీక్ష మనము హైదరాబాద్లో మాల వేసుకొని దీక్ష చేసుకుంటూ జాబ్ చేసుకోవచ్చు. స్వామి పాదయాత్రల దీక్ష ఒకటే చేయొచ్చు, జాబ్ చేయలేము. జాబ్ ఇట్లా అన్నీ బంద్ చేసుకోవాలి. కానీ ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే అందరికీ కూడా పాదయాత్ర కోసం అని చెప్పి మీరు జాబ్ వద్దకండి స్వామి. జాబ్ పోతే మళ్ళా మనం సంపాదించుకోవడం చాలా కష్టం స్వామి. ఎందుకంటే ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరు కూడా ఈ లాక్డౌన్ నుంచి అందరి పరిస్థితి అయోమయంగా ఉంది. ఎందుకంటే మనకు జాబ్ ఉందని చెప్పి మనం ఎన్నో లోన్స్, హోమ్ లోన్స్ అని, వెహికల్ లోన్స్ అని అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇలా జాబ్ లేకపోతే అవన్నీ ఎక్కడి నుంచి మనం కడతాం స్వామి అయ్యప్ప? కట్టలేం కదా. అందు గురించే ఉన్న జాబ్ని వదులుకొని అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాను, పాదయాత్ర వెళ్తానని చెప్పి మీరు నిర్ణయం తీసుకోకండి. జాబ్ చేసుకుంటూ హైదరాబాద్లో ఉండి మీరు దీక్ష చేసుకొని స్వామివారి దగ్గరికి ఇలా అన్ని విధాలుగా అనుకూలంగా వెహికల్స్ కానీ, ఫ్లైట్ కానీ, ట్రైన్ కానీ అన్ని విధాలుగా ఉన్నాయి. మీకు ఎట్లా టైం చూసుకొని ఆ విధానంగా మీరు షెడ్యూల్ తయారు చేసుకొని వెళ్ళండి స్వామి. పాదయాత్ర వస్తే ఈ 40 రోజులు స్వామివారి కోసం కేటాయించాలంటే మనకు సొంతగా బిజినెస్ ఉండాలా, మన చేయి కింద పనులు ఉండాలి. లేకుంటే స్టూడెంట్ అయి ఉంటే ఆయనది డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉంటుంది, లేదు ఎవరన్నా ఇంకా ఏదైనా జాబ్ చేస్తే వాళ్ళకి వ్యవసాయం ఉంటుంది. అంతేగాని ఉన్న జాబ్ని బొడగొట్టుకొని నేను పాదయాత్ర వచ్చిన అయ్యప్ప స్వామి నేను పాదయాత్ర పోయేసి వచ్చినాక నాకు జాబ్ లేదు ఉత్తా తీరుతున్నా అని ఆ భగవంతుడిని మీరు అన్ని నిందలు వేయకండి. మన చేతితో మనం చేసుకొని భగవంతుని అన్ని లాభం లేదు స్వామి. అందరు కూడా చక్కగా జాబ్ చేసుకొని దీక్ష చేసుకోండి. స్వామి శరణమయ్యప్ప. స్వామి మొత్తం మీతో ఎన్ని వెహికల్స్ ఉంటాయి, ఎంతమంది ఎలా సేవ్ చేస్తారు? స్వామి నాతోని ఈరోజు ఒక ఐచరు, ఒక అశోక్ లేలాండ్, ఒక టాటా ఏసీ, మళ్ళా 3 కార్లు, ఇవన్నీ కూడా డీజిల్ పోపించడం, అన్నిటికీ రెంట్ పెట్టడం, వీళ్ళు ఉడతా బస్తగా ఇచ్చిన డబ్బులు మాకు అన్నిటికీ కూడా అన్నీ యూజ్ చేసుకుంటాం స్వామి. ఈ మెయింటెనెన్స్కు వీరందరికీ నడిచే వాళ్ళకు ఎంత మాత్రం లేదన్నా కానీ సేవ రూపంలో నా వెంబడి ఒక 20 మంది అన్న కంపల్సరీ ఉండాలి సార్. ఈ అందరూ కూడా అన్నం తినాలంటే 20 మంది కష్టపడితేనే వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం టైంకు, రాత్రి టైంకు అందరికి కూడా ఫుడ్ కరెక్ట్ టైంకి అందుతుంది సార్. డైలీ షెడ్యూల్స్ ఏంటి స్వామి? అంటే టీ కాడికి ఏ టైం నుంచి స్టార్ట్ చేస్తారు, ఏ టైంకి వరకు ఎండ్ అవుతాయి? పొద్దున 4 o'clock టీ పెట్టిస్తాం స్వామి. 5 వరకు అందరు ఫ్రెష్ అప్ అయిపోయి పూజలు చేసుకొని, 2 పూజలు చేసుకొని అందరు టీ తాగి 5, 5:10, 5:30 వరకు రోడ్డు పైనకి వస్తారు. అలాగే 7 to 8 వరకు ఒక 10-15 కిలోమీటర్స్ వచ్చేస్తారు. వాళ్ళకు అక్కడ టిఫిన్ వచ్చేస్తుంది. అంది వేలో అందరికీ కూడా టిఫిన్ చేసి అక్కడ నుంచి ఇంకో 10 నడిచేది ఉంటుంది స్వామి డే హాల్ట్కు. ఆ డే హాల్ట్ వరకు ఫుడ్ రెడీ చేసి పెడతాం. ఆ ఫుడ్ తిని మరొక 1/2 hour 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ 3:30కి అట్లా మళ్ళీ బయలుదేరి 6:30, 7 లోపల మళ్ళీ ఈవినింగ్ హాల్ట్కి వచ్చేసి వీళ్ళంతా ఈవినింగ్ హాల్ట్కి వచ్చేసి మళ్ళీ స్నానాలు చేసుకొని పూజ చేసుకొని రెడీ అయ్యే లోపల
మేము అందరికీ కూడా అల్ఫారం రెడీ చేసేస్తాం. వాళ్ళు తినడం పడుకోవడం ఉంటుంది. వాళ్ళకు మాత్రం ఎటువంటి పని ఉండదు స్వామి. పూజ చేయాలా, నడవాలా, తినాలా. అయ్యప్ప దయవల్ల స్వామి ఈరోజు మనకి మన పాదయాత్ర పాటలకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది స్వామి. దానికోసం చెప్పండి స్వామి. నేను ఇంతకుముందు చెప్పిన ఇవాళ ఇంత చక్కగా అందరు చూస్తున్నారు అంటే ఎంపీ మనోజ్ వల్ల. ఇవాళ అందరు కూడా ఇంత భక్తిగా, ఇంత పాదయాత్ర మీద ఇంత చల్లని చూపు అంటే మన పక్కకున్న శివస్వామి మనకు ప్రతి సంవత్సరం కూడా 2 పాటలు ఎందుకు ఆయన సొంతంగా రాసి పాడడం జరుగుతుంది. ఆ పాటలు ఈరోజు మన పాదయాత్రని, శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర బృందాన్ని, అలాగే ఈ శివస్వామి పాడినందుకు దాన్ని చూపించిన ఎంపీ మనోజ్ని, వీరిద్దరు కూడా చాలా కష్టపడి, నా కష్టంతో పాటు వాళ్ళ కష్టం ఈ ముగ్గురం కలిపితే దీనికి ఎంతో, ఈ పాదయాత్రకు ఎంతో మంచి జరిగింది. అలాగే వీళ్ళని కూడా చల్లగా చూడాలా, ఈ స్వామి అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలా. ప్రతి సంవత్సరం కూడా మనకి ఇలాగే 2 పాటలు ఎప్పుడు కూడా అందియాలా. పాదయాత్రలో భాగంగా ఈ స్వామి పాదయాత్ర చేసుకుంటూ వీళ్ళిద్దరు కూడా ఎంతో మంచిగా అందరినీ చూపించుకుంటా సంతోషంగా ఇవాళ ఎంతోమంది మదర్స్, అమ్మలు నాతో మాట్లాడారు ఫోన్లో. ఎంత ఆనందం అంటే చెప్పుకోలేనంత ఉంది స్వామి. అయ్యప్ప వాళ్ళు అక్కడ నవ్వుతుర్రా ఏడుస్తుర్రా అర్థం కాకుండా గుండెని కదిలించుకుంటా వాళ్ళు మాట్లాడుకుంటా అంత ఆనందం అంటే నాకు ఈ యాత్రలో అయ్యప్ప స్వామి దయ వల్ల, వీళ్ళ సహాయ సహకారం వల్ల వీళ్ళిద్దరూ నాకు ఈ యాత్రకు ఎంతో దిగ్విజయంగా యాత్ర సక్సెస్ఫుల్గా ఇంకా 6 రోజులు ఈ యాత్ర ఇలాగే అందరూ కూడా సంతోషంగా కంప్లీట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను స్వామి. అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఈ వీడియోలు చూసి మీకు వచ్చి ఏ స్వామిలను కలిచారా? ఈ వీడియోలు చూసి నా వెంబడి చాలామంది పాదయాత్ర రావాలని ఇన్స్పైర్ అయ్యి వచ్చారు స్వామి. నా వెంబడి ఈ వీడియో చూసి వచ్చాను స్వామి నేను అని చెప్పడం చాలామంది ఉన్నారు. పేర్లు అంటే నాకు అంతమంది గుర్తుండయి అయ్యప్ప. అలానే అంటే నార్మల్గా యాత్రగానే కాదు స్వామి, నార్మల్గా వచ్చి మేము పర్సనల్గా కలిసి వాళ్ళ బాధలు చెప్పుకోవడం కానీ, మేము కూడా సాయం చేస్తామని చెప్పడం కానీ, సేవ చేస్తామని చెప్పడం కానీ ఇట్లా చాలామంది వచ్చిర్రు స్వామి, కలిసిర్రు. మేము సాయం చేస్తాము, మేము స్వామి మాకు ఏదైనా చెప్పండి, మీరు ఏదైతే అనుకుంటారో అదే విధంగా చేస్తాము అంటే అందరికీ కూడా అనుకూలంగా మనం యాత్ర స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ఏరియాలలో వాళ్ళకు అనుకూల విధానంగా అన్నీ సపోర్ట్ చేయాలా. ఇంట్లో కానీ భగవంతుడు కానీ అందరూ చల్లగా ఉండాలా. ఇలా వాళ్ళు చేసిరు చేయలేదు అనే ఉద్దేశం లేదు. అందరూ బాగుండాలా. బాగుంటే కంపల్సరీ మాకు వచ్చి కలుస్తారు, మాకు ఏదో చేస్తారు అని చెప్పి మేము అందరినీ చల్లగా చూడాలని అనుకుంటాం సార్. స్వామి మనం నిన్న చూసినట్టయితే మనం పడిపోయి చేసినప్పుడు ఒక స్వామి వీడియో కాల్ ఉండేది స్వామి. ఆ స్వామి కోసం చెప్పండి స్వామి. స్వామి శరణం శశాంక్ అని ఆ స్వామి ఒక అడ్వకేటు, వాళ్ళ ఫాదర్ కానీ ఆయన కానీ లాయరు. ఎట్లా అంటే హైకోర్టు లాయర్ వాళ్ళ డాడీ. ఆయన వచ్చేసి ఈ ఏదైతే మనకు ఈ ఫోన్ ద్వారా ఈ బ్యాంక్ నుంచి ఏదైతే మనం అనేది వేరే వాళ్ళు రాబట్టుకుంటారో ఈ పాస్వర్డ్స్ ఇవన్నీ, దానికి ఆ స్వామి లీగల్గా ఏదో ఉన్న స్వామి. ఆ స్వామి పొజిషన్ నాకు అంత ఐడియా లేదు. ఆ స్వామి చాలా మంచిగా ఉండే స్వామి. 2 years బ్యాక్ శశాంక్ అని శ్రీనగర్లో ఉంటాడు. ఏమైందో భగవంతుడు తెలియదు కానీ స్వామి బెడ్ రెస్ట్లో ఉన్నాడు. నాకు ఫోన్ చేసి నన్ను పిలవడం జరిగింది. నేను పోయి వాళ్ళ ఇంటి వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు ఎంతో ఆనందంగా స్వామి ఇట్లయింది మా పిల్లగానికి, మీ పాట, మీ బృందం పాట, మీ వీడియోలు చూసేదాకా స్వామి ముద్ద కూడా తినడు, చాలా జిద్దు చేస్తాడు అని చెప్పి వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ నాతో చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను మాట్లాడాను. మరుసటి రోజు నన్ను మళ్ళా రమ్మంటే నేను ఈ వీడియో మాకు ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో ఎంపీ మనోజ్ కానీ, శివ కానీ, విపిన్ యాదవ్ కానీ వీళ్ళందరినీ వీడియోలలో చూసి వాళ్ళు ఎంతో ఇష్టపడ్డారు స్వామి. వీళ్ళందరినీ కూడా తీసుకురమ్మంటే వీళ్ళందరినీ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు గచ్చిబౌలి దాకా వెళ్తామని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి
వాళ్ళ అబ్బాయి నా ఆరోగ్యం ఇప్పుడు బాగుంది, నేను చాలా రోజులకు లేచినాను, మళ్ళీ నేను లేస్తానో లేవనో శబరిమల పోదామని చెప్పి శబరిమల వెళ్ళేసి దర్శనం చేసుకొని ఈ రోజు వరకు కూడా వాళ్ళు గురువాయూర్లో స్థానికంగా వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టాలు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. నిన్న కూడా వీడియో కాల్ చేసి మాకు పూజ జరిగే టైంలో కానీ, భిక్ష చేసే టైంలో కానీ, మార్నింగ్ టిఫిన్ చేసే టైంలో కానీ వీడియో కాల్ చేసి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఆరోగ్యం ఉండాలని చెప్పి మేము అయ్యప్ప స్వామిని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. స్వామి ఇంతమంది రియాక్ట్ అవుతున్నారు మన వీడియోస్ చూసి, మన శివస్వామి పాట చూసి, మీకు ఎలా అనిపిస్తుంది స్వామి? అనిపించడమేమో స్వామి, అంతా ఆ అయ్యప్ప స్వామి దయ, ఆయన ఆజ్ఞ. అందరూ కూడా వెళ్ళ సంతోషంగా ఉండాలా. పాదయాత్ర నడిచేవాళ్ళు కానీ, ఈ పాదయాత్ర చూసేవాళ్ళు కానీ, పాదయాత్రకు సహకరించేవాళ్ళు కానీ ఎంతమంది కూడా అందరూ కూడా ఆ అయ్యప్ప స్వామి దీవెనలు అందరిపైన చల్లగా ఉండాలా. అందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా అందరూ కూడా ఉండాలని చెప్పి ఆ స్వామి అయ్యప్ప. చాలా మంది అయితే నేను ఇన్న మట్టుకైతే బయట కొంతమంది మీ గురుస్వామి స్ట్రిక్ట్ కదా, చాలా సీరియస్గా ఉన్నాడంట కదా, అందరు స్వామిని తిడతాడంట కదా అంటున్నారు. దానికోసం మీ సమాధానం? తిట్టడం దేనికి స్వామి? ఎవరు నాకు పగన, నాకు ఎటువంటి ఉద్దేశం ఎవరి మీద చెడు అభిప్రాయం ఉండదు. తిట్టడం అంటే ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి అని చెప్పి తిట్టడం అంటే తిట్టు అనేది వేరేది అంటారు స్వామి. అంటే అందరికి ఏమనిపిస్తుందంటే ఉదాహరణగా కొంచెం స్వామి మంచి అన్నాడు, లైన్ లోపల నాడు, రిఫ్లెక్షన్ వేసుకో, హెడ్ ఫోన్స్ వాడవద్దు అని చెప్పడము వాళ్ళకు తిట్టడం అని చెప్పి ఇది ఒక్కరి నుంచి ఇద్దరు నుంచి 10 మంది ఇలాగే ఇది పాకిపోయి అందరికీ గురుస్వామి చాలా స్ట్రిక్ట్ కదా అంటే నా ఆశ ఒకటే, మీరు పాదయాత్ర అయ్యప్ప స్వామి నమ్ముకొని పాదయాత్ర పోతున్నా అని చెప్పి ఇంట్లో చెప్పడం, ఆ పాదయాత్ర మీరంతా శ్రీధర్మశాస్త్ర పాదయాత్ర బృందంలో రావడం, మేము మీకు 3 పూటల అన్నం పెట్టి మీకు విశ్రాంతి కోసం మీకు ఎక్కడన్నా హాల్టింగ్ అరేంజ్ చేయడం, మీకు మంచినీళ్ళు కానీ తాగడానికి స్నానాన్ని కానీ అన్నీ కూడా అరేంజ్ చేయడం, మీరు వచ్చే వరకు వంట చేసి పెట్టడం అన్నీ కూడా మేము చేసుకుంటూ మీరు ఈ యాత్ర ఆ అయ్యప్పని చూసుకొని దర్శించుకొని తిరుగు ప్రయాణం ఎంతో క్షేమంగా మీ ఇంటికి తిరుగు ప్రయాణం చేసుకొని మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో మీ అమ్మ కానీ, మీ నాయన కానీ, మీ భార్య కానీ, మీ అక్క కానీ, మీ చెల్లె కానీ, మీ అన్న కానీ, తమ్ముడు కానీ, నా అన్న, నా బిడ్డ, నా ఆయన అని చెప్పి ఇంత పెద్ద పాదయాత్ర శబరిమల కూడా నడుచుకుంటూ వెళ్ళేసి ఎంతో మంచిగా వచ్చిండని చెప్పి అనుకోవడం, వాళ్ళ ముఖం పైన చిరునవ్వు మాకెంతో ఆరోగ్యాన్ని, మాకెంతో సంతోషాన్ని, ఆ అయ్యప్ప దీవెనలు మాతో పాటు ఉన్నాయి. ఆ డి వేణుగోపాల్ గురుస్వామి గారు కూడా మాతో పాటు ఉండి ఇంతమందిని ఆ అయ్యప్ప స్వామి దగ్గరికి సురక్షితంగా దిగ్విజయంగా యాత్ర కొనసాగించుకొని దిగు ప్రయాణం చేసుకురని చెప్పి ఆ దీవెనలే మాకు కావాల్సింది అయ్యప్ప స్వామి. ఇప్పుడు 28 గ్రూపుల దాకా ఉన్నాయి కదా, వాళ్ళు అంటే ఆ బృందాలకు ఏమని చెప్పాలనుకుంటున్నారా అంటే ఈ యాత్ర కోసం? స్వామి అందరు గురుస్వాములు కూడా అందరినీ మనం నమ్ముకొని వచ్చిన స్వాములను అందరినీ కూడా బెదిరియడం కానీ, బెదిరియమంటే ఇప్పుడు ఎంపీ మనోజ్ నాకు అడిగిండు, కోపం కదా, చాలా శక్తి కదా అంటే నాకు ఎవరి మీద పగలేదు. అలాగే మీరు కూడా అందరినీ పద్ధతిగా లైన్ నడిపించుకుంటూ అయినంత మటుకు మట్టిలో, ఎందుకంటే జాగ్రత్తగా ఉంటాం. మనమంతా కూడా మనం నమ్మి పంపించారు కాబట్టి మనం అందరం కూడా ఇంటికి తిరుగు ప్రయాణం చేపియాలా. మళ్ళా అంతకన్నా ఏం లేదు. అందరం కూడా అన్ని బృందాలు కూడా అందరం కూడా డి వేణుగోపాల్ గురుస్వామి కాబట్టి ఇలా ఆయన చూపించిన బాట మనందరం నడిపిస్తున్నాం కాబట్టి అందరం సంతోషంగా ఉండాలి. అయ్యప్ప స్వామిని కోరుకునేది అదొక్కటే స్వామి. స్వామి అసలు ఈ యాత్ర ఇంత పెద్ద యాత్ర రూట్ కనిపెట్టడానికి ఇప్పుడంటే మన గూగుల్ మ్యాప్లు ఉన్నాయి, హైవే రోడ్లు ఉన్నాయి అని తెలుసు స్వామి. అప్పట్లో ఎట్లా దారి అనేది కనిపెట్టారు? వేణుగోపాల్ గురుస్వామి గారు సైకిల్ యాత్ర చేసినాడు స్వామి.
నేను చూడలేదు, చూసిన వాళ్ళు నడిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పారు ఆ రోజులు ఒక 5 మంది 6 మంది సైకిల్ యాత్ర చేసి ఆ సైకిల్ యాత్రలో ఈ నలుగురికి లేని ఆలోచన వేణుగోపాల గురుస్వామికి వచ్చి, అదే ఇవాళ సైకిల్ యాత్ర చేసిన మీ తోవా దాన్ని చాలా చక్కగా మంచి గుర్తుపెట్టుకొని అని చెప్పి అదే విధానంగా పాదయాత్ర చేస్తే ఎట్లా ఉంటుందనే ఆలోచనతో ఈ పాదయాత్ర చేసి గురుస్వామి 5 మందితో 10 మందితో స్టార్ట్ చేసి ఇవాళ 100ల కొద్దీ అంచెలంచెలుగా పెరిగి ఇవాళ ఆ వేణుగోపాల గురుస్వామి పేరు చెప్పుకొని మేము కూడా అదే విధానంగా ఈ బాటని నడుచుకుంటూ ఆయన కనబెట్టిన బాట ఇవాళ బంగారు బాట అయ్యి అందరినీ కూడా ఆ రోజులలో ఆయన 100ల మందిని తీసుకెళ్ళిండు. ఈ రోజులలో మేము 1000 మందిని తీసుకెళ్తున్నాం అందరం కూడా కలిసి. అయ్యప్ప మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ పూర పరిమళ శోభిత ప్రియనే, ఓం ఘంటానాద ప్రియనే, ఓం అలంకార ప్రియనే, ఓం శ్రీ స్వామియే. కర్పూర పరిమళ శోభిత ప్రియనే, కర్పూర పరిమళ శోభిత ప్రియనే, ఓం దీపదీపారాధన ప్రియనే, ఓం దీపదీపారాధన ప్రియనే, ఓం నిత్య నైవేద్య ప్రియనే. అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని, ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని. మా అమ్మ చెప్పింది నువ్వు వెళ్ళే దారిలో పైలమని, ఆడవి దారిలో నీ తోడు ఎవరుంటారని. ఏ దిక్కున గానొస్తావయ్యప్ప, ఏ రూపాన నీ వస్తావయ్యప్ప. వేణుగోపాల గురుస్వామి చూపిన పాదయాత్రలో వస్తున్నాము, నా గుండెల్లో బాధను చూడమా. గురుస్వామి దైవమే నిత్య నైవేద్య ప్రియనే, అలంకార ప్రియనే, ధనవంతరమూర్తి. ఓం స్వామియే, ఓం శ్రీ స్వామియే. మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటుందో, నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను. మీ నడిచే దారుల్లో ఏ దారి ఎట్లుంటుందో, నా కాళ్ళకే బొగ్గలొచ్చి నడవలేకపోతున్నాను. అయ్యప్ప అని పిలిచినా పిలిపే వినపడదా, నిన్ను చూడాలంటే ఇన్ని బాధలా నాకు తెలియదయ్యో. కన్నులారా మమ్ము చూడవా, కన్నులను మేయిడిసొచ్చినా. మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో, కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో. పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము, శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర 41 రోజుల దీక్ష. పుట్టినప్పటి నుండి నిన్ను మేము నమ్మినము, శ్రీ ధర్మశాస్త్ర పాద
ఎన్ని అడ్డంకులొచ్చిన మరవను నీ పాదయాత్రనే ఆపరు మణిమాలధారుడా మణికంఠ దేవుడా నీవు ఎక్కడున్నావో కానరాని అడవి తీరానా ఏ కొండలున్నావో ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి పులి మేడ ఎక్కుతుంటే పులిలుంటాయని భయము పెద్ద పెద్ద గుట్టదారి దాహమైన దొరకని దారి జాదవ్ వెంకటేశు యాదవ్ గురుస్వామి సేవ చేసే ఎంత దూరమున్నా గాని మేము ఉన్నానంటాడే నావో ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే చిట్టెరాము గురుస్వామి శరణాలు చెప్పమనే ఆకాశమే హద్దుగా నీ కుండలు కనిపించే అడుగడుగు వేస్తుంటే నిన్ను చూడాలని ఆశే అడవి దారిలో జలిగలు మా రక్తాలను వీల్చే ఏనుగులు నడిచే దారిలో మా కాళ్ళు దిగమింగే శరణం. ఈరోజు శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం స్వాములకు అల్పాహార దాత కవిన్ రాజ్ మరియు వారి కుటుంబ సభ్యులు పరామతి వేలూరు స్వామి ఆ స్వామికి వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ అయ్యప్ప కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని తెలియజేసుకుంటూ ఆ అన్నదాన ప్రభు చల్లగా చూడాలని ఇలాగే మా యొక్క పాయన బృందాలకు అట్లాంటి స్వాములు సేవలు చేయాలని తెలియజేసుకుంటూ స్వామియే అన్నదాన ప్రభువే ఓ నడిచేటి దారిలోరా అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా అడ్డంకులు తొలగించి అండగా ఉండవయా వెన్నంటి మాతో ఉంటూ మమ్ము నడిపించవయా శరణం శరణమయా అయ్యప్ప శరణమయా ప్రాణమే పోతున్నా మేము నడిచే వస్తామయా నడిచేటి దారిలోనా అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా జాదవ్ వెంకటేశు గురుస్వామి అయ్యా నిన్ను నిరతము నిన్ను స్మరిస్తూ కొలిచేను మనసులోను ప్రతి ఏట కొండకు వస్తూ పాదయాత్ర చేసుకుంటూ ఆ గడ్డం వెంకటేశు గురుస్వామి నడిసొచ్చేను సాములంతా కలిసి మెలిసి పాదయాత్ర చెయ్యాలంటూ ఆపదలే రాకుండా అండగా నీ ఉండాలంటూ
చిట్టె రాము గురుస్వామి నిన్ను మొక్కుతున్నాడయ్యా. శరణం శరణమయ అయ్యప్ప శరణమయ, బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తామయ్యా. నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. నడిచేటి దారిలోన నీ నామము స్మరిస్తున్నా. ఆ శ్రీ గుత్తి నాగరాజు పలికేను స్వామి శరణ. సలిజరము వచ్చిన స్వాములు నడువలేకపోయినా మంచాల శ్రావణు స్వామి సహాయంబు చేసేనయ్యా. మడపతి మల్లేశు స్వామి నీ పూజలు చేసుకుంటూ సాములంతా ఒకే దారిలో పాదయాత్ర చెయ్యాలంటూ ఎంపీ మనోజ్ స్వామి కలిసి మెలిసి నడిసేనయ్యా. శరణం శరణమయ అయ్యప్ప శరణమయ, బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తామయ్యా. నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. శ్రీధర్మశాస్త్ర స్వామి పాదయాత్ర బృందమంతా పాదయాత్ర చేసుకుంటూ నడిచి వచ్చే స్వాములంతా సికింద్రాబాదులోని గణేశుని ఆలయాన ఇరుముడిని కట్టుకొని శిరమునందు ఎత్తుకొని వేణుగోపాలు గురుస్వామి దివ్యాశిస్సులతోని శ్రీధర్మశాస్త్ర స్వామి పాదయాత్ర బృందమంతా పాదయాత్ర చేసుకుంటూ నడిచి వచ్చే నీ కొండకు. శరణం శరణమయ అయ్యప్ప శరణమయ, బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తామయ్యా. ఓ నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. అడ్డంకులు తొలగించి అండగా ఉండవయా. వెన్నంటి మాతో ఉంటూ మమ్ము నడిపించవయా. శరణం శరణమయా అయ్యప్ప శరణమయా, ప్రాణమే పోతున్నా మేము నడిచే వస్తామయ్యా. నడిచేటి దారిలోన అడ్డంకులు ఎన్ని ఉన్నా పాదయాత్ర చేసుకుంటూ నీ కొండకు నడిచొస్తున్నా. శరణం శరణమయ అయ్యప్ప శరణమయ, బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తామయ్యా. శరణం శరణమయ అయ్యప్ప శరణమయ, బాధల ఎన్నున్నా మేము నడిచే వస్తామయ్యా. అమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు, ఓయమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు. అమ్మ నేను పోయొస్తనే పాదయాత్రకు, ఓయమ్మ
యమ్మని నువ్వో యొస్తని పాదయాత్రకు చేతిలోన ఒక్క రూపాయి లేదు బ్రతుకంత భారంగా మనమున్నామయ్యా కష్టము చేయందే మన ఇల్లు నడవదు కానీ నడకనా పోతానంటావు ఆ దారి ఒడవదు బిడ్డ ఏ దారిన పోతావో కొడుకా శరణాలే చెప్పాలి కొడుకా అయ్యప్పను తలవాలే బిడ్డ నువ్వక్కడ నేను ఇక్కడ అని కుమ్లుతూ నేను ఏడవని రోజు లేదయ్యా అమ్మని నువ్వు